రేవంత్ పాలనలో జోగులాంబ గద్వాల జిల్లాలోని స్కూళ్లలో టీచర్లే లేని దుస్థితి నెలకొంది. గట్టు, కేటిదొడ్డి మండలాల్లోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరు. దీనికి తోడు తగిన వసతులు లేవు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో ఎంవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు ఆందోళన చేపట్టారు. గద్వాలలోని రాజీవ్ గాంధీ చౌక్ దగ్గర నిరసనకు దిగారు. రేవంత్ సర్కారు వెంటనే స్పందించి టీచర్లను నియమించడంతో పాటు తగిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ పాలనలో జోగులాంబ గద్వాల జిల్లాలోని స్కూళ్లలో టీచర్లే లేని దుస్థితి నెలకొంది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే నరేష్, చెప్పండి, జోగులాంబ గద్వాల జిల్లాలోని స్కూళ్ల పరిస్థితి ఎలా ఉంది? ప్రియా, జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులకు సమస్యల స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేమి కనిపిస్తుంది. మరోవైపు ఉపాధ్యాయుల కొరత కూడా తీవ్రంగా వేధిస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి గట్టు, కేటిదొడ్డి మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు రాజీవ్ చౌరస్తా వద్ద రాజీవ్ మార్గ్ నందు ధర్నా చేశారు. గద్వాలలోని బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమానికి గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాస్ హనుమంతరాయుడుతో పాటు బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. ఈ రెండు మండలాలలో, ఈ జిల్లాలోనే ఈ రెండు మండలాలు విద్యాపరంగా వెనుకబడి ఉన్నాయి. ప్రతిసారి కూడా ఉపాధ్యాయులను కేటాయించాలని చెప్పి ప్రతిసారి అధికారులను కోరుతున్నప్పటికీ కూడా అక్కడ ఉపాధ్యాయుల కేటాయింపు జరగట్లేదు. మరోవైపు జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడం, రూరల్ ఏరియా కర్ణాటక బార్డర్ కావడంతో ఉపాధ్యాయులు వెళ్ళడానికి కూడా ఇష్టపడకపోవడంతో ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించడం లేదు. అనేక సబ్జెక్టులకు కూడా ఉపాధ్యాయులు ఉండకపోవడంతో 10వ తరగతి ఉత్తీర్ణతలతో కూడా వెనుకబాటుకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గద్వాల జిల్లాకు సంబంధించి గట్టు, కేటిదొడ్డి మండలాల్లో గట్టులో 46 పాఠశాలలు, కేటిదొడ్డిలో 36 పాఠశాలలు ఉంటే అందులో మాత్రం ఉపాధ్యాయుల సంఖ్య మాత్రం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేదు. దాదాపుగా మరొక 100 పోస్టులను అక్కడ భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు విన్నవిస్తున్నప్పటికీ కూడా వారు పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాలను విద్యాపరంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉందని ధర్నాలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అక్కడ ఉపాధ్యాయుల కేటాయింపు చేయాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అండ్ నరేష్, చూసుకుంటే ఆ ప్రాంతంలో ఉపాధ్యాయులు లేకపోవడానికి రీజన్ ఏంటి నరేష్? అది కర్ణాటక బార్డర్ లో ఉంటుంది, జిల్లా కేంద్రానికి దూరంగా ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కూడా సరిగా ఉండకపోవడం, బస్ సౌకర్యం సరిగా ఉండకపోవడం తోటి విద్యార్థులు అక్కడ ఒక ఉపాధ్యాయుల్ని అక్కడ ఆ పాఠశాలల్లో డ్యూటీలు వేసినప్పటికీ కూడా వాళ్ళు డిప్యుటేషన్ పేరుతోటి జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా ఇక్కడ డిప్యుటేషన్ మీద వెళ్ళడంతో అక్కడ పనిచేయడానికి ఉపాధ్యాయులు ఎవరు ముందుకు రాకపోవడం ఒక కారణం అయితే, తగినంతగా పోస్టులను అక్కడ భర్తీ చేయకపోవడం మరొక కారణంగా ఉంది. అనేక పాఠశాలలో కేవలం ఒకే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక సబ్జెక్టులకు కూడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రెండు మండలాల్లో కూడా దాదాపుగా 80కి పైగా పాఠశాలలు ఉన్నాయి. ఈ 80కి పైగా ఉన్నటువంటి పాఠశాలల్లో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రూరల్ ఏరియా ఉంటుంది, రోడ్డు సౌకర్యం సరిగా ఉండకపోవడంతో ఉపాధ్యాయులు పైరవీలు చేసుకుంటూ విద్యాశాఖ అధికారులతోటి కుమ్మక్కై కేవలం జిల్లా కేంద్రానికి దగ్గరలో పనిచేయడానికి ఇష్టపడుతుండడంతో ఆయా ప్రాంతాలు విద్యాపరంగా తీవ్రంగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉంది. దీంతో బాలల హక్కుల పరిరక్షణ వేదిక నిన్న ధర్నా చేశారు. తగినంత ఉపాధ్యాయులను కేటాయించాలి, పోస్టుల భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ నేతలు కూడా మద్దతు పలికారు. కేవలం
బార్డర్ చాలా దూరంగా ఉండడం వల్లే అక్కడికి ఉపాధ్యాయులు వెళ్ళడానికి ఇష్టపడకపోవడంతో అక్కడ తగినంతగా కేటాయింపులు చేయలేకపోతున్నారు. మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉపాధ్యాయుల ద్వారా విద్యాశాఖ అధికారులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అక్కడ కేటాయింపు చేయట్లేదు. ఒకవేళ కేటాయింపు చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు తిరిగి డిప్యుటేషన్ పేరుతోటి జిల్లా కేంద్రానికి దగ్గరలో పనిచేస్తూ ఉండడంతో అక్కడ ఉపాధ్యాయుల కొరత వేధిస్తుంది. చాలా ఏళ్లుగా ఈ సమస్య ఉంది. ఈ సమస్యను ఈ విద్యా సంస్థల నుంచైనా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ప్రియ రైట్ నరేష్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కూడా పాఠశాలన్నీ పునఃప్రారంభమవుతున్నాయి. అండ్ చూసుకుంటే ఎస్పెషల్లీ జోగులాంబ గద్వాల్ జిల్లాలోని కొన్ని గ్రామాలలో స్కూళ్లలో ఒకే ఒక ఉపాధ్యాయులు ఉండటము, కరెక్ట్గా ఒకే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం జరుగుతుంది. అండ్ ఉపాధ్యాయుల కొరత కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి, అదొక రూరల్ ఏరియా కాబట్టి అక్కడ చాలా కాలంగా ఇట్లాంటి ఒక సమస్య ఉంది. బట్ స్టిల్ అధికారులకు చెప్పినప్పటికీ కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేకపోవటము అండ్ ఇట్లా జరగటము స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వెంటనే ఉపాధ్యాయుల్ని ఖచ్చితంగా ఖాళీ పోస్టులను అన్నింటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా కలిసి ఒక ధర్నా నిర్వహించారు. అండ్ దానికి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నేతలందరూ కూడా మద్దతు తెలిపారు. అండ్ మొత్తంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా ఏరియాలో రూరల్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుల కొరత ఉంది. సో ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలంటూ కూడా స్టూడెంట్స్ తల్లిదండ్రులందరూ కూడా అక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. కేటిదొట్టి గట్టు మండలాలు రెండు కూడా వెనకబడిన మండలాలు. ఈ మండలాలకు సంబంధించిన ఉపాధ్యాయుల సంఖ్య, ముఖ్యంగా ఉపాధ్యాయుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆ ఉపాధ్యాయులని ఈ అకాడమిక్ ఇయర్లో పాఠశాలలు పునర్ప్రారంభం అవుతున్నాయి కాబట్టి ఈ పునర్ప్రారంభంలోనే మొదటి దశల్లోనే ఒక కేటిదొట్టి మండలానికి 100 మంది ఉపాధ్యాయులు, గట్టు మండలానికి ఒక 100 మంది ఉపాధ్యాయులు తక్షణమే ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక నుంచి కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఏకోపాధ్యాయ పాఠశాలలు కేటిదొట్టి గట్టు మండలానికి సంబంధించింది దగ్గర 25 పాఠశాలలు ఉన్నవి. ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే అక్కడ పాఠశాలలు పనిచేస్తున్నట్టు లెక్క లేదు. ఆ ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే అక్కడ ఉపాధ్యాయులు లేకుండా ఆ పాఠశాలలు మూసుకొని పోయింటావు. అక్కడ 250 మందికి వచ్చి ఒక ఉపాధ్యాయుడు ఉంటే ఉపాధ్యాయులు ఏ విధంగా బోధించగలడు విద్యార్థులకి? అది చాలా సమస్య ఉంది.